Naga. In this class, we are going to discuss about intellectual property rights. So this is the first unit. So I request you to concentrate so that we can go ahead. Right. Oh, just wait. So open with my grade. కనపడుతుందా నాగా? కనబడుతుంది నాన్న. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాన్సెప్ట్స్ అండ్ ఫండమెంటల్స్ ఫస్ట్ యూనిట్. అందులో ఇంట్రడక్షన్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్నమాట. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఐపీ అని కూడా అంటారు. సో ఐపీ అంటే క్రియేషన్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలెక్ట్ దట్ హ్యావ్ కమర్షియల్ వాల్యూ అండ్ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా. సో మనిషి యొక్క మనసు సృష్టించిన దానికి వాణిజ్యపరమైన విలువ ఉంటుంది, అది చట్టం ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. దాన్నే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇన్నోవేషన్ ద్వారా, నవకల్పన అంటాము, క్రియేటివిటీ సృజనాత్మకత అంటాము, తర్వాత సాంకేతిక నైపుణ్యాలు టెక్నికల్ స్కిల్స్ ద్వారా. ముఖ్యంగా ఏ రంగాల్లో ఉంటాయంటే సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్స్, బయోటెక్నాలజీ అండ్ మెడికల్ డివైజెస్. ఈ రంగాలలో ఎక్కువగా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్. ఓకే, మెడికల్ డివైజెస్ లో భాగంగా మనము ఐపీని గురించి ఆలోచిస్తే ఇవి ఏ రకంగా హెల్ప్ చేస్తాయి అంటే ప్రొటెక్టింగ్ ఇన్నోవేటివ్ డివైస్ డిజైన్స్. ఒక కొత్త నూతన పద్ధతిలో మనం కనుక్కున్న యొక్క మెడికల్ డివైజెస్ యొక్క డిజైన్స్ ను ప్రొటెక్ట్ చేయడంలో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హెల్ప్ అవుతుంది. అదేవిధంగా అది రీసెర్చ్ ను, డెవలప్మెంట్ ను ప్రోత్సహించడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఎవరైనా ఒక మెడికల్ డివైస్ కనుక్కుంటే ఆ డివైస్ ని కమర్షియలైజ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు, ఆకర్షించబడతారు. అండ్ ఎన్షూరింగ్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్. ప్రపంచ స్థాయి మార్కెట్లలో ఎవరైతే కొత్త వస్తువుని, మెడికల్ డివైస్ని కనుక్కుంటారో వాళ్ళు మిగతా వాళ్ళతో పాటుగా పోటీ పడేకి అవకాశం ఉంటుంది. అది సో రైట్. ఐపీ, ఐపీపీ, ఐపీఆర్ అంటే ఏమి? ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అంటే ఇంటాంజిబుల్ అవుట్పుట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలెక్ట్. కంటికి కనిపించని ఒక దిగుబడి. అవుట్పుట్ అంటే కనుగొన్న విధానం అన్నమాట. కంటికి కనిపించని ఒక దిగుబడి ఎలా వచ్చింది అంటే మనిషి యొక్క మేధస్సు ద్వారా. హ్యూమన్ ఇంటెలెక్ట్ అంటే మనిషి యొక్క మేధస్సు ద్వారా. సో ఇది ఫిజికల్ ప్రాపర్టీ లాగా ఉండదు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇంటాంజిబుల్ అన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్వెన్షన్స్, కొత్తగా కనిపెట్టిన ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ కావచ్చు, లేదా లిటరరీ వర్క్స్, ఒక పుస్తకాలు కావచ్చు, సింబల్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, లేదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ సీక్రెట్స్. ఓకే, ట్రేడ్ సీక్రెట్స్, రైట్. సింబల్స్ ఇట్లా అంటే ట్రేడ్ మార్క్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఏ న్యూ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ డిజైన్ అంట. ఏ న్యూ డ్రగ్ అంటే ఎగ్జాంపుల్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే న్యూ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ డిజైన్ అంటే ఏదైనా ఒక మందు పోవడానికి సంబంధించిన ఒక స్టెంట్ అన్నమాట. తర్వాత డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ లో కొత్త సాఫ్ట్వేర్ కనుక్కోవడం కావచ్చు, సాఫ్ట్వేర్ అవుతుంది. తర్వాత ఒక మెడికల్ డివైస్ సంబంధించిన బ్రాండ్ నేమ్ కావచ్చు, ట్రేడ్ మార్క్స్ కింద వస్తుంది. సో ఇవన్నీ కూడాను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కిందనే భావిస్తారు.
సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అంటే మనం కష్టపడి కనుక్కున్న వాటిని రక్షించుకోవడం. అంటే దీనికి లీగల్ మెకానిజం, లా ఉంటుంది, లా. ఓకే, సో intellectual property protection refers to legal mechanism used to safeguard IP against unauthorized use, copying or exploitation. ఎవరైనా మన అనుమతి లేకోకుండా ఉపయోగించినా, కాపీ కొట్టినా, లేదంటే మన యొక్క శ్రమను దోచుకున్న, ఎక్స్ప్లాయిటేషన్ అంటే. సో మనము ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ద్వారా రక్షణ పొందొచ్చు. అవి ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ ఏం సహాయపడుతుందంటే, ఏ రకంగా సహాయపడుతుందంటే, మనము తప్ప ఇంక వేరే ఎవరు కూడాను ఉపయోగించుకోకుండా హక్కులు కల్పిస్తాయి. అండ్ కాంపిటీటర్లు మన యొక్క వస్తువుని మిస్యూజ్ చేయకోకుండా నిరోధిస్తాయి, ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ బై కాంపిటీటర్. తర్వాత మనం కష్టపడి కనుక్కున్న దానికి మనకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, ఎకనామిక్ రివార్డ్. సో ఐపీబీ ఈజ్ ప్రొవైడెడ్ త్రూ స్పెసిఫిక్ లాస్. ఏ దేశానికి ఆ దేశము ప్రత్యేకమైన చట్టాల ద్వారా, పేటెంట్ లా, కాపీరైట్ లా, ట్రేడ్ మార్క్ లా అండ్ ట్రేడ్ సీక్రెట్ లా, ఈ చట్టాల ద్వారా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అట్లా. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏమి అంటే, ఎవరైతే సృష్టిస్తారో అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని, ఐపీస్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్లకు ఏమి చట్టపరమైన హక్కులు చట్టాల ద్వారా సృష్టికర్తలకు లేదా కనుగొన్న వ్యక్తులకు ఏమి ప్రొవైడ్ చేస్తుందన్నమాట ప్రభుత్వం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, కేవలం ఎవరికైతే రైట్స్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ అంటే వాళ్ళు మాత్రమే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉపయోగించుకోవచ్చు. లేదంటే వీళ్ళు ఈ క్రియేటర్స్ లేదా ఇన్వెంటర్స్ ఎవరైతే కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నారో, అంటే మనకు ఆ కెపాసిటీ లేకపోతే, నేను చెప్పాను సౌరభ్ సార్, అంటే మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ చేయడం ఇలాంటివన్నీ ఇంపాసిబుల్ అవుతాయి అనుకున్నప్పుడు మనము ఆ యొక్క ఆ పేటెంట్కి సంబంధించిన దాన్ని మనం పర్మిషన్ ఇవ్వచ్చు, దాన్ని లైసెన్స్ ఇట్ టు అదర్స్ అనొచ్చు, లేదా అమ్మొచ్చు, లేదా వేరే వాళ్ళకి అప్పగించవచ్చు ఏదైనా ప్రతిఫలంగా తీసుకొని. ఎవరైనా మనం అంటే మనకు ఐపీఆర్ ప్రొటెక్షన్ ఉంటే వేరే వాళ్ళ మీద మనము దుర్వినియోగం చేస్తున్నారని కేసు పెట్టొచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక మెడికల్ ఇంప్లాంట్, అంటే శరీరంలోకి ఉపయోగించేదాన్ని ఇంప్లాంట్ అంటారు. నువ్వు అది ఒక వస్తువు కనుక్కున్నావు, దానికి పేటెంట్ రైట్స్ పొందొచ్చు మనం. అదేవిధంగా క్లినికల్ సాఫ్ట్వేర్ ఏదైనా కనుక్కున్నావు, దానికి కాపీరైట్ పొందొచ్చు. ఓకే, తర్వాత డివైస్ బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్ కి మనం పొందవచ్చు. ఓకే, అట్లా. సరే, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఆర్థిక ప్రాముఖ్యత ఏమి అంటే, కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అదే యాపిల్ కంపెనీ ఉంది, యాపిల్ ఇంక్ అని, అంటే యాపిల్ ఇన్కార్పొరేషన్. స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు సిఇఓగా ఉన్నాడు, ఆయన ఐఫోన్లు కనుక్కున్నారు, లక్షల కోట్ల బిజినెస్ చేశాడు. అంటే ఒక వ్యక్తి కనుగొన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి ఆర్థిక ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే అదే ఎకానమీని ముందుకు నడిపిస్తుంది, కీ డ్రైవర్ ఆఫ్ మోడర్న్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. For sectors such as pharmaceuticals and medical devices, IP is often the most valuable asset. కంటికి కనిపించదు కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది అది ఇట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్. ఓకే, సో ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ టు ఐపీ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల్లో ఒకటి, ఎంకరేజెస్ ఇన్నోవేషన్. అంటే చట్టం ద్వారా ఇన్వెంటర్స్ ను మోటివేట్ చేస్తుంది, తమ యొక్క సమయాన్ని, తమ యొక్క వనరులను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉపయోగించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత అట్రాక్ట్స్ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఎవరన్నా ఒక కొత్త వస్తువు కనుకుంటే ఆ వస్తువులో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం.
వెంచర్ క్యాపిటలిస్ట్. ఓకే, సో వాళ్ళు ఏదైనా ఒక కొత్త వస్తువుని మార్కెట్ చేయడంలో, పెట్టుబడి పెట్టి అన్ని రకాలుగా హెల్ప్ చేయడంలో ఈ వెంచర్ క్యాపిటలిస్టులు హెల్ప్ చేస్తారు. ఆ రకంగా మనము ఇంతవరకు ఎవరు కనుగొని వస్తువును కనుక్కుంటే మనం ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత కమర్షియలైజేషన్, మనము దాన్ని పబ్లిక్ లో సేల్ కి పెట్టొచ్చు, ఇన్వెస్ట్ చేసి, అంటే ప్రొడ్యూస్ చేసిన తర్వాత. సో దానికోసం లైసెన్సింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్టార్ట్అప్ ఫార్మేషన్, వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. లైసెన్సింగ్ అంటే సౌరభ్ సారు ఒక ప్రైవేట్ కంపెనీకి ఉత్పత్తి చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదంటే మొత్తం మనమే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సౌరభ్ సారే చేయొచ్చు, లేదంటే సౌరభ్ సారే ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు, దానే స్టార్ట్అప్ అంటాం. అదనమాట. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఏవైతే మేధో సంపత్తితో క్రియేట్ చేయబడిన ఆస్తులు ఉంటాయో, ఆ ఆస్తులు ద్వారా దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే 140 కోట్లు ఉన్నారనుకో, ఈ 140 కోట్ల మంది దాన్ని, అంటే జీడిపిని ఎట్లా లెక్కిస్తారు అంటే 140 కోట్ల మంది, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా కంపెనీలు కూడా కావచ్చు, ప్రొడ్యూస్ చేసిన వాల్యూ అన్నమాట, ప్రొడక్షన్ వాల్యూ. దాన్ని ద్రవ్య రూపంలో కొలిచినప్పుడు జీడిపి అవుతుంది. అది ట్రిలియన్స్ లో ఉంటుంది, లక్షల కోట్లలో ఉంటుంది. సో ఆ రకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఒక దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరగడానికి, తర్వాత ఎగుమతులు అంటే వేరే దేశాలకు మనము ఎగుమతులు చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ రకంగా మనము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సంపాదించవచ్చు. ఎప్పుడు డబ్బులు మనకు వస్తాయంటే మనము మన యొక్క వస్తువుని వేరే దేశాలకు అమ్మినప్పుడు వాళ్ళు మనకు డాలర్ల రూపంలోనూ వేరే విదేశీ కరెన్సీ రూపంలో మనకు డబ్బులు ఇస్తారు. అట్లా. సో ఏ పేటెంటెడ్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ అట్రాక్ట్స్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ త్రూ లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ జనరేటింగ్ రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఏదైనా సౌరభ్ సారే ఉన్నాడు, ఆ సారు ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ అంటే ఎముకలకు సంబంధించింది అనమాట. ఆర్థో అంటే బోన్స్, బోన్స్ అన్నమాట. సో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ అంటే ఎముకల్లో మనము ఒకటి ప్రవేశపెట్టాలనుకున్న ఒక ఇంప్లాంట్, దానికి సౌరభ్ సారు పేటెంట్ తెచ్చుకుంటే ఆ పేటెంట్ని ప్రపంచ స్థాయి ఉత్పత్తిదారులకు వాళ్ళను అట్రాక్ట్ చేసి వాళ్ళతో లైసెన్స్ అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అదేవిధంగా ఈ ఒక్క వస్తువే కొన్ని వందల మందికి ఉపాధి కల్పించడంలో హెల్ప్ అవుతుంది. ఒక ఐఫోన్ కానీ, రెడ్మీ సెల్ కానీ, లేదంటే ఒక కంప్యూటర్ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనిపెట్టిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది కంటికి కనిపించని ఒక అద్భుతమైన ఆర్థిక ప్రాధాన్యత గల ఆస్తి అని అర్థం అన్నమాట. ఓకే, మెకానిజమ్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన యంత్రాంగం అన్నమాట. ఓకే, నెంబర్ 1 పేటెంట్స్ ప్రొటెక్ట్ ఇన్వెన్షన్ దట్ ఆర్ నావల్, ఇన్వెంటివ్ అండ్ ఇండస్ట్రియల్లీ అప్లికబుల్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలనుకుంటే ఎక్సలెంట్ గా హెల్ప్ అవుతుంది. మెకానిజం క్వశ్చన్ కూడా అడగవచ్చు, వాట్ ఈస్ ద మెకానిజం ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్నాడు అనుకో. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐపీ రిక్వైర్ డిఫరెంట్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్. సో ఐపీలో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో పేటెంట్స్ ఉన్నాయి, కాపీరైట్స్ ఉన్నాయి, ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి, ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో తరహాలో రక్షణ కల్పించుకోవాలన్నమాట. అంటే పేటెంట్ అనేది ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి, కొత్తదై ఉండాలి. అది ఇన్వెంటివ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడాను దాన్ని కనుగొని ఉండకూడదు. తర్వాత ఇండస్ట్రియలీ, పారిశ్రామికంగా అది ప్రయోజనకరంగా ఉత్పత్తి చేసి వాటి ద్వారా మళ్ళీ మనము ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఎగ్జాంపుల్, న్యూ ఇన్సులిన్ డెలివరీ డివైస్ అంటే ఇన్సులిన్ ఎక్కించుకోవడానికి
కొత్త పద్ధతిలో ఏదైనా ఒక డివైస్ కనుక్కుంటే అది ఎలా ఉండాలి అంటే నావల్ గా ఉండాలా, ఇన్వెంటివ్ ఉండాలా, ఇండస్ట్రియల్ అప్లికబుల్ గా ఉండాలా. ఓకే, అదే విధంగా కాపీరైట్స్. కాపీరైట్ అనేది ఒరిజినల్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్ అన్నమాట. ఒక కథ రాయడం కావచ్చు, పోయం రాయడం కావచ్చు, లేదంటే ఒక బొమ్మ వేయడం కావచ్చు. నిన్న ఎవరికి నేను ఋషికి చెప్పినప్పుడు దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే వీళ్ళున్నారో ప్రపంచవ్యాప్తంగా ఇండియా పరంగా ఫేమస్ ఆథర్స్ అన్నమాట. ఫేమస్ ఆథర్స్ ఉన్నారు. ఆథర్స్ అంటే ఐ మీన్ ఆర్టిస్ట్స్. ఇక్కడ రాజా రవివర్మ అతను గీసిన పిక్చర్ అన్నమాట, ఎంఎఫ్ హుస్సేన్. సో ఈ రకంగా. ఓకే, తర్వాత ప్రపంచవ్యాప్తంగా అట్లనే తిలక్షణాలు, నాగరిషి, రైట్. ఓకే, ఆ రకంగా ఏమి ఒరిజినల్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నమాట. ఆర్టిస్టిక్ వర్క్స్ అవి. సో సాఫ్ట్వేర్ యూజ్ ఇన్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్. పేషెంట్ యొక్క బాగోగులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదన్నా కనుక్కుంటే అది కాపీరైట్ కింద వస్తుంది. ఇక ట్రేడ్ మార్క్స్ అన్నమాట. ప్రొటెక్ట్ బ్రాండ్ ఐడెంటిటీ, నేమ్స్, లోగోస్ అండ్ సింబల్స్. మన యొక్క పేరును వేరే వాళ్ళు వాడకుండా, మన లోగోస్, మన సింబల్స్ ఎవరు వాడకుండా ట్రేడ్ మార్క్స్ ను మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లైఫ్ ప్లస్ 50 years, పేటెంట్ ఏమో 20 years, ఇది 10 years. బ్రాండ్ నేమ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ కిట్. ఓకే, కాంప్రెస్ జోన్ ఉంది. కాంప్రెస్ జోన్ ఏం చేసింది? స్టాకింగ్స్ ఉత్పత్తి చేస్తుంది అట్లా. నెక్స్ట్ ట్రేడ్ సీక్రెట్స్. ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏ బయోకంపాటిబుల్ పాలిమార్. బయోకంపాటిబుల్ పాలిమార్ ఉత్పత్తి చేసే ప్రక్రియ అన్నమాట అది. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్స్ అంటే ఏంటి అంటే, ఏ పేటెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ ఫర్ ఇన్వెన్షన్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్, యూజువలీ 20 years. ఏదైనా ఒక కొత్త వస్తువు కనుగొంటే ఆ వస్తువును ఉపయోగించుకోవడానికి మనకు 20 years వరకు మనం దాన్ని మనం మాత్రమే ఉపయోగించుకునే హక్కును ఇస్తే అది ఎక్స్క్లూజివ్ రైట్ అవుతుంది అనమాట. సో దీని యొక్క నేచర్ ఏంటంటే టెరిటోరియల్ నేచర్. టెరిటోరియల్ అంటే ఇండియాలో కనుకుంటే ఇండియాకు మాత్రమే అన్నట్టు, లేదంటే దాన్ని మిగతా ఏమంటాము వైపో ద్వారా, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కదా, దాని ద్వారా మొత్తం ఎన్ని సభ్య దేశాలన్నిటికీ కూడాను మనము అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్స్ ఫుల్ డిస్క్లోజర్. ఎలా కనుగొన్నావు అనేది స్పష్టంగా డిస్క్లోజ్ చేయాలి. టైం లిమిటెడ్ మోనోపోలీ. అపరిమితంగా ఉండదు, అన్లిమిటెడ్ టైం మోనోపోలీ కాదు, కేవలం 20 years మాత్రమే మోనోపోలీ ఉంటుంది. అదే మెడికల్ డివైజెస్కి వస్తే హై R&D కాస్ట్. ఒక కొత్త వస్తువు కనుక్కోవాలంటే మెడికల్ డివైజెస్ లో చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కోట్లలో ఖర్చు పెట్టాలి. తర్వాత లాంగ్ రెగ్యులేటరీ అప్రూవల్స్. ఏదైనా ఒక మెడికల్ డివైస్ మనము పేటెంట్ తెచ్చుకోవాలి అనుకుంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్లా నీడ్ ఫర్ మార్కెట్ ఎక్స్క్లూజివిటీ, అంటే మనం మాత్రమే ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట, కాంపిటీషన్ ఉంటుంది. ఇట్లా ఎగ్జాంపుల్ చూడు, ఏ పేటెంటెడ్ పేస్ మేకర్ డిజైన్ ప్రివెంట్స్ కాంపిటీటర్స్ ఫ్రమ్ కాపీయింగ్ అండ్ టెక్నాలజీ. అంటే ఏదైనా ఒక పేస్ మేకర్ ని పేటెంట్ చేసుకున్నప్పుడు మిగతా పోటీదారులు ఆ యొక్క పేస్ మేకర్ యొక్క టెక్నాలజీని ఎవరు కూడాను కాపీ చేసుకోవడానికి ఏమాత్రం ఉండదు. ఆ రకంగా పేటెంట్స్. నెక్స్ట్ కాపీరైట్స్. కాపీరైట్స్ అంటే ఏవైతే మనము మన ఐడియాలను ఎక్స్ప్రెస్ చేసినామో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సొంతంగా మన మైండ్తో ఎక్స్ప్రెస్ చేసిన ఐడియాస్. మన మైండ్తో ఎక్స్ప్రెస్ చేసిన ఐడియాస్ అంటే నవల కావచ్చు, పోయం కావచ్చు, స్టోరీ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఓకే, ఇట్లాంటివన్నీ అన్నమాట. సో సాఫ్ట్వేర్ కోడ్ కూడా కావచ్చు, ఏదైనా పుస్తకాలు, మాన్యువల్స్ అండ్ డాక్యుమెంటేషన్ కావచ్చు,
లేదా డిజిటల్ కంటెంట్ కావచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా నేనే క్రియేట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాను అనుకో, బట్ దట్ ఈస్ క్రియేటెడ్ బై మీ. నేను ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసినాను. సో దీనికి సంబంధించిన ఓల్ అండ్ సోల్ రైట్స్, కాపీ రైట్స్ సంబంధించి నాకే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మెడికల్ డివైజెస్ లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, యూజర్ మాన్యువల్స్, ట్రైనింగ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడాను కాపీ రైటెడ్. ఎట్లా ఒక వస్తువును వాడాలి అనేది మాన్యువల్ చెప్తుంది అనమాట. దాంట్లో స్టెప్ బై స్టెప్ రాశాను అనుకో నేను, దీని తర్వాత ఇది చేయాలా ఇది చేయాలా అని, అది కాపీ రైట్ కిందే వస్తుంది అట్లా. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ ఏం చేస్తుంది అంటే, అది వేరే కంపెనీలతో మన యొక్క వేరే కంపెనీల యొక్క ప్రోడక్ట్స్ తో పోల్చుకున్నప్పుడు మన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఒక ప్రత్యేక ఐడెంటిటీని తీసుకొని వస్తుంది. అవి వర్డ్ మార్క్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, లేదంటే ట్రేడ్ డ్రెస్ కావచ్చు. నువ్వు చూసే ఉంటావు, హ్యాపీ మొబైల్ వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసింటారు, బిగ్ సి వాళ్ళు ఒక రకమైన, తర్వాత రిలయన్స్ డిజిటల్ వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసింటారు, లేదా రిలయన్స్ మార్ట్ వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసింటారు. ట్రేడ్ డ్రెస్ అన్నమాట. అది వేరే వాళ్ళు కాపీ కొట్టడానికి లేదు, అదొక ట్రేడ్ మార్క్ అన్నమాట ఆ కంపెనీకి సంబంధించి అట్లా. సో ఈ ట్రేడ్ మార్క్ ఏం హెల్ప్ చేస్తుంది అంటే, బ్రాండ్ రెప్యుటేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, కన్జ్యూమర్ యొక్క కన్ఫ్యూజన్ ను ప్రివెంట్ చేస్తుంది, ఒక వాణిజ్య విలువను పెంపొందిస్తుంది. రిలయన్స్ అనే పేరు ఎక్కడైనా కనపడింది అనుకో, ఓకే మంచి కంపెనీనే కదా తీసుకుందాము అని ఒక ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్నమాట అట్లా. సో ఎగ్జాంపుల్, ఏ ట్రస్టెడ్ బ్రాండ్ నేమ్ ఆఫ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే ఏదైనా ఒక కంపెనీ యొక్క బ్రాండ్ను మనము ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ చాయిస్ ఆఫ్ ఐపీ ప్రొటెక్షన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ చాయిస్ ఆఫ్ ఐపీ ప్రొటెక్షన్. సో అంటే ఐపీ ప్రొటెక్షన్ ప్రభావితం చేసే అంశాలు ఏమి అంటే, ఇగో ఈ 5 అన్నమాట. ఒకటి, నేచర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఎలాంటి వస్తువు నువ్వు కనుగొన్నావు, ఏమి కాస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, ఆ ఇన్వెన్షన్ ను రక్షించుకోవడానికి నీకు అయిన ఖర్చు ఎంత, ఆ ఇన్వెన్షన్ కు నువ్వు ఎన్ని రోజులు నువ్వు రక్షణ కావాలనుకుంటున్నావు, 10 ఇయర్సా 20 ఇయర్సా లేదా ఎట్లా అని. తర్వాత దాన్ని ఎవరైనా కూడాను అత్యంత తొందరగా సేమ్ అలాంటి దాన్ని ఇమిటేట్ చేసే రిస్క్ ఎంత ఉంది, మార్కెట్ యొక్క వ్యూహం, మార్కెట్ లో దాన్ని కమర్షియలైజ్ చేసే స్ట్రాటజీ ఎలా ఉంది అనే అంశాలపైన ఐపీ ప్రొటెక్షన్ ఆధారపడి ఉందన్నమాట. సో ఏ కంపెనీ మే చూస్ ట్రేడ్ సీక్రెట్ ప్రొటెక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ పేటెంటింగ్ ఇఫ్ డిస్క్లోజర్ మే హెల్ప్ కాంపిటీటర్స్. సో ఏం చేయొచ్చు మనము, ఎందుకంటే పేటెంట్ కి సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. అదేమంటే, ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి ఎలా కనుక్కున్నావు అనేది. ఎలా కనుక్కున్నావు అనేది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, మన కాంపిటీటర్స్ మనం ఎలా చేసినాము అనేది తెలిసిపోతుంది వాళ్ళకు. అలాంటప్పుడు మనం పేటెంటింగ్ చేయకుండా మన వస్తువుని ట్రేడ్ సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా మనం పార్ట్నర్స్ ద్వారా లేదా కంపెనీలోని ముఖ్యమైన వ్యక్తుల మధ్యనే ఉంచుకొని మనము పేటెంటింగ్ చేసుకోకుండా ట్రేడ్ సీక్రెట్ గా ఉపయోగించుకోవచ్చు. ట్రేడ్ సీక్రెట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అది ఎన్నాళ్ళు ఎవరికి తెలియకుండా ఉంటే అన్నాళ్ళు మనకు రక్షణగా ఉంటాయి. తరతరాలుగా నాటు వైద్యం క్యాన్సర్ సంబంధించి కొన్ని కేరళలో కొంతమంది ఇప్పటికీ మన ఇండియాలోని చాలా రాష్ట్రాల నుంచి, ఆంధ్రాలోని అనంతపురం నుంచి, అక్కడెక్కడో గోవా దగ్గర ఒకటి ఉందంట క్యాన్సర్ మందు, ఆయుర్వేదం టైప్ లో, ఏమి అది తీసుకోవడానికి వెళ్తారు వాళ్ళు. దాదాపు కొన్ని 10 సంవత్సరాల నుంచి ఆ వైద్యం ప్రొవైడ్ చేస్తున్నారు అట్లా అన్నమాట. సో దాన్ని ఒక ట్రేడ్ సీక్రెట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది సరే. ఒకవేళ ఎవరైనా మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేస్తే, వయలేషన్ అంటే ఇన్ఫ్రింజ్మెంట్ అన్నమాట, ఇన్ఫ్రింజ్ చేస్తే వాళ్ళ మీద మనము సివిల్ మరియు క్రిమినల్ పెనాల్టీస్ విధించడానికి మనకు హక్కులు వస్తాయి. ఇంజంక్షన్ అంటే స్టాప్ చేయడం అన్నమాట. మీరు డోంట్ యూజ్ అవర్ ప్రోడక్ట్ బై కాపీయింగ్ ఇట్లా. తర్వాత వాళ్ళు ఆల్రెడీ
ఆర్థికంగా ప్రయోజనం పొందింటే నష్టపరిహారం ఇవ్వండి అని మనం మోనిటరీ డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. లేదంటే ఎవరైతే అది కాపీ కొడుతున్నారో మన యొక్క వస్తువుని, అవి మనం సీజర్ చేయొచ్చు. సీజర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వాడకుండా సీల్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు అనమాట. సో చాలా సివియర్ కేసెస్ లో జైలు శిక్ష కూడా ఉంటుంది, ఇంప్రిజన్మెంట్. ఇది పెనాల్టీస్ ఫర్ ఐపీ వయోలేషన్. సో పెనాల్టీస్ ఫర్ ఐపీ వయోలేషన్ అని మీకు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇంజంక్షన్, ఆ వస్తువు వాడకుండా స్టాప్ చేయొచ్చు. మానిటరీ డ్యామేజెస్, పెనాల్టీ అంటే ఫైన్ వేయచ్చు. సీజర్, ఆ వస్తువు వాడకుండా స్టాప్ చేయొచ్చు. వాళ్ళకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. సో దాని వలన అన్యాయంగా ఒక కష్టపడి కనుగొన్న ఒక వస్తువుకు సంబంధించి కానీ, ఒక నవల, ఒక ట్రేడ్ మార్క్స్ కావచ్చు, కాపీరైట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అన్యాయంగా వేరే వాళ్ళు ఉపయోగించుకోకుండా నిరుత్సాహపరిచినట్టు అవుతుంది అనమాట, డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ రకంగా అన్ని చోట్ల న్యాయమైన పోటీని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. ఓకే, రోల్ ఆఫ్ ఐపీ ఇన్ ఫార్మాసిటికల్ అండ్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క పాత్ర ఏంటి ఫార్మాసిటికల్ అండ్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీలో? సో ఐపీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది చాలా కీలకం. డ్రగ్ డిస్కవరీ, కొత్త టాబ్లెట్లు కనుక్కోవడానికి, కొత్త వైద్య పరికరాలు కనుక్కోవడానికి, మనం మాత్రమే ఎలా ఐపీ ప్రొటెక్షన్ చేసుకోవడానికి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన డ్రగ్స్ ను, డివైజెస్ ను వ్యాపారంగా మలుచుకోవడానికి. సో ఈ రకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి, మెడికల్ డివైజ్ ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తుంది. సో వితౌట్ ఐపీ ప్రొటెక్షన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి రక్షణ లేకుండా కంపెనీస్ చాలా హై రిస్క్ తీసుకున్నట్టుగా అవుతుంది. ఇంకోటి, R&Dలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చంతా కూడాను బూడిదలో పోసిన పన్నీరు లాగా తయారవుతుంది. కాబట్టి ఐపీ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 11వది, గ్లోబల్ రామిఫికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఐపీ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వలన ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ప్రభావం, తర్వాత ఆర్థికంగా దాని యొక్క ప్రభావం ఏంటి అనేది అనమాట. సో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వలన హార్మోనైజేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి అన్ని దేశాల్లోనూ చట్టాలను మనము సామరస్యంగా వాటిని తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతర్జాతీయ ఒప్పందాలు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక దేశం మరొక దేశానికి లైసెన్సింగ్లు ప్రొవైడ్ చేయొచ్చు. ఈ రకంగా గ్లోబల్ రామిఫికేషన్స్, వివిధ దేశాల మధ్య ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చట్టాల మధ్య సామరస్యం సాధించవచ్చు. అంతర్జాతీయ అగ్రిమెంట్లు, ట్రీటీస్ అన్న అగ్రిమెంట్స్ అన్న ఒకటి, అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒక దేశం మరొక దేశానికి లైసెన్సింగ్ శాంక్షన్ చేయొచ్చు. ఇక ఆర్థిక పరమైన ప్రభావం ఎలా ఉంటుంది అంటే, లైసెన్సింగ్ ద్వారా మనము డబ్బును సంపాదించవచ్చు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆస్తులను వాల్యూ అంటే విలువ కట్టవచ్చు. తర్వాత మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ఒక కంపెనీలోకి మరొక కంపెనీ మిళితం కావచ్చు, మెర్జ్ కావచ్చు, లేదంటే ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని అక్వైర్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఓకే, సో మల్టీనేషనల్ మెడికల్ డివైస్ కంపెనీస్ రిలై ఆన్ గ్లోబల్ పేటెంట్ పోర్ట్ఫోలియోస్ టు ప్రొటెక్ట్ మార్కెట్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి గ్లోబల్ పేటెంట్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేస్తాయి, డిపెండ్ అవుతాయి అన్నమాట, వాటి మీద డిపెండ్ అవుతాయి చాలా వరకు మెడికల్ డివైస్ కంపెనీస్ అట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫౌండేషన్. ఓకేనాగా, దీనికి సంబంధించి ఒకటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏమి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అంటే ఏమి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధస్సు క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఏదైనా కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం.
ఇంటెలెక్చువల్ మైండ్ తో అవును, అంతే. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అంటే చట్టాలు అనేటివి మనం కష్టపడి కనుక్కున్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి రక్షణగా ఉంటాయన్నమాట. దానికోసము చట్టాలు ఉంటాయి. అవి ఆ చట్టాలు ఇండియన్ పేటెంట్ యాక్ట్, తర్వాత ఇయర్ వస్తుంది, తర్వాత కాపీ రైట్స్ యాక్ట్ ఇయర్, అవి గుర్తుపెట్టుకోవాలా. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఇయర్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవి యాక్ట్లు అనేటివి ఇంపార్టెంట్, అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అనేది ఈ చట్టాల ద్వారా మాత్రమే జరుగుతుంది అనమాట. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఇది కనుక్కున్న వ్యక్తికి హక్కులు ఇస్తుంది. కనుక్కున్న వ్యక్తికి హక్కులు ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే అతను మాత్రమే ఉపయోగించుకోవడానికి, లేదంటే వేరే వాళ్ళకి లైసెన్స్ గా ఇవ్వడానికి, లేదంటే తను కనిపెట్టిన వస్తువుని అమ్మడానికి, లేదా వేరే వాళ్ళకి అప్పగించడానికి, ఎవరైనా మనం అన్యాయంగా మన వస్తువుని వేరే వాళ్ళు కాపీ కొట్టి డూప్లికేట్ చేస్తుంటే వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటివి ఆయా చట్టాల కింద కొన్ని బోర్డ్స్ ఉంటాయన్నమాట, అవి శాంక్షన్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే ఇంటెలెక్చువల్ నవకల్పన ఎంకరేజ్ చేస్తుంది, పెట్టుబడిని అట్రాక్ట్ చేస్తుంది, మనం దాన్ని బిజినెస్ చేసుకోవచ్చు కమర్షియలైజేషన్ అంటే. తర్వాత జాతికి ఆదాయాన్ని తెస్తుంది జీడిపి రూపంలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసినప్పుడు. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఏ రకంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దానికి పేటెంట్ అనేది ఎలా ఉండాలి, కొత్తదై ఉండాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటిది ఉండకూడదు, అది కమర్షియలీ మనము ఇండస్ట్రియలీ అప్లికబుల్ అయ్యేటట్టుగా ఉండాలి. కాపీ రైట్స్ అయితే ఒరిజినల్ లిటరరీ వర్క్స్ ఉండాలా, ఆర్టిస్టిక్ వర్క్స్. అది ట్రేడ్ మార్క్స్ అయితే ఒక ఐడెంటిటీ ఉంటుంది, నేమ్స్ మీద లోగోస్ సింబల్స్, అవి చూస్తేనే పలానా కంపెనీ అనుకుంటారు. అలాంటి దాన్ని మనం ట్రేడ్ మార్క్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక ట్రేడ్ సీక్రెట్స్ అనేటివి ఎంతకాలం మనము ఎవరికి తెలియకుండా పెట్టుకుంటే అంతకాలం ట్రేడ్ సీక్రెట్ గా ఉంటాయి అంట. ఇక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్స్, ఇది కాపీ రైట్స్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత ట్రేడ్ మార్క్స్ అంటే ఏమి, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఐపీ ప్రొటెక్షన్ ప్రభావితం చేసే అంశాలు ఇవి. పెనాల్టీ అంటే ఐపీ వైలేషన్ చేసే పెనాల్టీస్ ఏమి అంటే 4 రకాలుగా అన్నమాట. ఒకటి, మనం కష్టపడి కనుక్కున్న వ్యక్తిని ఎవరైనా వాడుతుంటే వాళ్ళు వాడకుండా ఇంజెక్షన్ ఇవ్వచ్చు, డోంట్ యూజ్ అన్నట్టు, స్టాప్ అని. వాళ్ళ నుంచి మనము ద్రవ్య రూపంలో, మనీ రూపంలో నష్టపరిహారాన్ని కోరవచ్చు. లేదా వాళ్ళు ఆల్రెడీ వాడుతున్న వస్తువులను సీల్ చేయొచ్చు, మనం సీజింగ్ అని, వాళ్ళకు జైలు శిక్ష పడేలా చేయొచ్చు. ఇక మెడికల్ డివైస్ ఇండస్ట్రీలోను, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలోను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క పాత్ర ఏమంటే కొత్తగా మందులు కనుక్కోవడానికి, కొత్తగా వస్తువులు మెడికల్ డివైస్ కనుక్కోవడానికి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హెల్ప్ చేస్తుంది. మనం అంటే చట్టపరంగా ఎవరైతే వాడుకోవాలని మనం ఆశిస్తామో వాళ్ళు మాత్రమే వాడుకునేలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం కనుక్కున్న మందును కానీ డివైజ్ను కానీ కమర్షియలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇవి లేకపోతే కంపెనీలకు చాలా హై రిస్క్ అన్నమాట, ముఖ్యంగా హై కాస్ట్ కూడా, R&Dలో చాలా ఖర్చులు పెడుతుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా రామిఫికేషన్స్, గ్లోబల్ రామిఫికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఐపీ. ఓకే నాగా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. ఎట్లా అర్థమైందా? ఈ మాత్రం చాలా.